ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. చూడండి, రెండు దారులు ఉంటాయి. ఒకటి, నాకు తెలిసినంత వరకు నా పరిధిలో నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యాక్ట్స్ మాట్లాడటం, లేదా మిమ్మల్ని రంజింపజేసేలాగా మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో అది చెప్తూ మిమ్మల్ని అలరిస్తూ, అది ఫ్యాక్ట్ కాకపోయినా అట్లీస్ట్ నా పరిధిలో నాకు తెలిసినంత వరకు అది నిజం కాకపోయినా ఏదో ఒకటి మాట్లాడి మీ దగ్గర నుంచి వీడియోకి లైక్లు కొట్టించుకోవటం, మీ చేత సబ్స్క్రైబులు చేసుకోవటం. ఈ రెండు దారుల్లో ఐ ఆల్వేస్ ప్రిఫర్ దారి నెంబర్ 1. అదేంటి అంటే, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ని నేను మాట్లాడటం. అది మీకు నచ్చినా నచ్చకపోయినా అది అన్నది ఒకటి నా పరిధిలో అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అది నిజం కాబట్టి అదే నేను ప్రిఫర్ చేస్తా. నేను ఇప్పటికి రెండు చేసినట్టున్నా. 2 ఓటింగ్ అనాలిసిస్లు చేశాను. నేను చేసిన దాంట్లో ఫేక్ ఓటింగ్ పడుతుందా కళ్యాణ్కి అని పెట్టా. అది కొంతమందికి రుచింపజేయాల, హట్ అయ్యారు. కానీ అది ఫ్యాక్ట్ భయ్యా. మీరు నమ్మినా నమ్మకపోయినా తీసుకోకపోయినా ఫ్యాక్ట్ అది. ఇప్పుడు అవును, కళ్యాణ్ నెంబర్ 1 విషయం 2 దారులు ఆలోచించండి. కళ్యాణ్ నెంబర్ 1లో ఉన్నాడని నేను చెప్పచ్చు. చెప్తే ఏమవుతుంది, మీరు రిలాక్స్ అవుతారు. ఇలా అనుకోవచ్చు కదా, మీరు రిలాక్స్ అవుతారు. లేదు, మమ్మల్ని ఎలక్ట్ చేయడానికి ఆనంద్ బ్రో ఇలా చెప్పాడు అని చెప్పి ఫేక్ ఓటింగ్ అని చెప్తాడంటే నిజం ఉందేమో, మనం ఎలక్ట్ అవుతామో అలా అనుకోవచ్చు కదా. ఎందుకు నేను చెప్తాను, ఎవరికైనా ఒకరికి టాప్లో ఉన్నారు లేదంటే ఒకరు బాటంలో ఉన్నారు చెప్పడం వల్ల నాకు వచ్చేదే ఉండదు, పోయేదే ఉండదు, రెండూ ఉండవు. కాకపోతే ఏంటంటే, మనం ఓటింగ్ అనాలిసిస్ అని ఒకటి పేరు పెట్టుకున్నాం కాబట్టి దానికి న్యాయం చేయాలి కాబట్టి మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడతాం. ఫస్ట్ టైం నేను ఓటింగ్ అనాలిసిస్ చెప్పినప్పుడు ఈ వీక్లో తనూజ కన్నా కళ్యాణ్ టాప్లో ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే, పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంది. మేబీ తనూజ ఫ్యాన్స్ ఆపరేషన్ అని చెప్పి దివ్యాన్ని చేస్తున్నారు కాబట్టి, సో ఆపరేషన్ దివ్యతో స్టార్ట్ చేశారేమో, దానివల్ల ఓటింగ్ కళ్యాణ్కి ఎక్కువ ఉందేమో అనుకున్నా. జస్ట్ స్టార్ట్ అయింది, నైట్ స్టార్ట్ అయింది, మార్నింగ్ అనాలిసిస్ ప్రకారం చెప్పారు. మధ్యాహ్నానికి ఈ బగ్ ఉంది అని చెప్పి కొంతమంది రేస్ చేసినప్పుడు అది నేను చెక్ చేసినప్పుడు ఈ బగ్ ఉంది. ఇంత ముందు కూడా నేను దాన్ని పట్టుకున్నా ఆ బగ్ని. అది ఫిక్స్ చేస్తారు వీళ్ళు తర్వాత ఎప్పుడైతే ఒక రోజు కంప్లీట్ అయిందో, నిన్నటికి నాకు రియల్ టైం ఓటింగు అని నేను ఏదైతే భావిస్తూ ఉంటానో మీరు అర్థం చేసుకోండి. అది వచ్చినప్పుడు నాకు ఫ్యాక్ట్స్ క్లియర్ అయిపోయాయి. ఎస్, ఇది ఆపరేషన్ దివ్య కాదు, ఇంకోటి కాదు. సో అది అంటే అది కూడా ఉండొచ్చు, కానీ పొటెన్షియల్గా బగ్ ఉంది. ఆ బగ్ ఎక్స్పోజ్ అయ్యి సో ఎక్కువ ఓటింగ్ కళ్యాణ్కి పడి ఉండొచ్చు. సో అందుకోసం చెప్పి కళ్యాణ్ టాప్లో ఉండొచ్చు అని చెప్పి నేను ఇదే చెప్పాను. ఫేక్ ఓటింగ్, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు అని చెప్పి. దాన్ని ఎలా తీసుకోవాల్సిన వాళ్ళు అలా తీసుకున్నారు. సో అది మొత్తానికి కొంచెం వైరల్ అయింది. అది ఆ విషయం ఆ వెబ్సైట్ వాళ్ళు మరి చెక్ చేసుకున్నారో ఎలా రేస్ చేసారో తెలియదు, కానీ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ వాళ్ళు ఓటింగ్ని రీసెట్ చేశారు నిన్న నైట్. ఫ్యాక్ట్స్ మాట్లాడితే అలా ఉంటుంది, అంతేగాని బ్లైండ్కి వెళ్ళిపోరు. నేను బ్లైండ్కి వెళ్ళిపోయి చెప్పేచ్చు, నాకు ఎవరు నెంబర్ 1లో ఉన్నారని చెప్పినా సరే నాకేం వచ్చేది లేదు కదా. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఇది కూడా ఇప్పుడు నిన్న నైట్ వరకు ఉన్న అప్డేట్. ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను కూడా చూసింది కాదు, నేను కూడా తెలుసుకున్నదే. అది ఏదైనా అవ్వచ్చు, నాకు కూడా తెలియదు. నేను 100% షూర్ షాట్గా స్టాంప్ వేసి ఇయలేను. ఏంటి అంటే, రియల్ టైంలో ఓటింగ్ ఎలా ఉండొచ్చు, ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్ ఎలా ఉండొచ్చు అంటే, ఎవరు టాప్లో ఉన్నారు అంటే తనుజానే టాప్లో ఉన్నారు. ఇక్కడే క్లియర్ చేసేస్తున్నాను మీకు. ఇంకో న్యూస్ వస్తుంది ఏంటంటే, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చాలా తక్కువ ఉందని. కళ్యాణ్కి తనుజాకి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్న డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది అని చెప్పి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది కాదు. డిఫరెన్స్ ఎప్పట్లాగే ఎంత ఉండాలో అంతే ఉంది, అదేమీ తగ్గిపోలా. సింపుల్ లాజిక్ బ్రో, లాజికల్గా ఆలోచించండి. నాకు అది నిజమని ఎందుకని నమ్ముతున్నానంటే, గేమ్ చేంజ్ అయిపోయేలాగా అక్కడ ఏం జరగల. కళ్యాణ్ గేమ్లో గేమ్ చేంజింగ్ ఏదైనా అయిపోయిందా? ఓవర్ ద నైట్ 2 రోజులు 3 రోజులు నామినేషన్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు వరకు ఏదైనా అద్భుతంగా జరిగిపోయిందా? మరి ఎట్ట మారిపోద్ది ఓటింగ్? మారదు కదా. సింపుల్ లాజిక్. అంటిల్ అన్లెస్ తనూజ గారి ఫ్యాన్స్ తనూజ వేయకుండా వేరే వాళ్ళకి వేస్తే తప్పితే ఓటింగ్ మారేలాగా ఇక్కడ ఏం జరగల. ఒక ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి, కళ్యాణ్ వాటిని యూటిలైజ్ చేసుకోవట్లేదు. నిన్న దివ్యాన్ని పంపించకుండా తన రంగంలో దిగి డెమాన్తోనో నిఖిల్తోనో ఆడి గెలిచుంటే ఒక ఎలివేషన్. అప్పుడు ఓటింగ్ పెరగడానికి అయ్యి దోహదపడతాయి, అవి కొంచెం స్కోప్ ఇస్తాయి. పెరగచ్చు, ఓడిపోతే తగ్గచ్చు కూడా మళ్ళీ. బట్ తగ్గేదే ఉండదు, ఎక్కువగా పెరిగేదే ఉంటుంది తప్పితే తగ్గేది ఇంకా వాళ్ళు మరీ దారుణంగా ఇచ్చేస్తే తగ్గడం తప్పితే తగ్గదు. సో లాజికల్గా అలా ఆలోచించండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది, ఆ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, రియల్ టైంలో ఎలా ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరికి ఈ వారం బొక్కబడబోతుంది, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మాట్లాడుకుంది కూడా ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ ఇది సోది కాదు, కింద కామెంట్ వస్తుంది, అసలైన ఓటింగ్ అనాలిసిస్ ఫ్రమ్ 4.44 seconds అని చెప్పి. కాదు భయ్య, ఇది కూడా ఓటింగ్ అనాలిసిస్సే. ఇదేమి మా ఇంట్లో ఈరోజు ఏం వండుకున్నాం అన్న వీడియో కాదు, వ్లాగ్ కాదు కదా. సో ఎనీవే, వీడియో లైక్ చేసి చూడండి. నేను చెప్పింది కానీ మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.
ఎక్కడో కొంత నిజాయితీ కనిపిస్తే నా మాటల్లో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను కొంచెం గట్టిగా అడిగిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది. గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కాదు భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో, 50-50 అని వస్తూ ఉంటుంది. 49% అంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే 51% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. సో ఓటింగ్లో రాజు రాణి అని కింగ్డమ్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం టాప్లో రాణి వారు ఉన్నారు, ఆవిడ తనుజ గారు. సో టాప్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో రాజా వారు ఉన్నారు, కళ్యాణ్ గారు. సో వీళ్ళిద్దరూ 1 and 2లో ఆక్యుపై చేస్తున్నారు. మనకి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తున్నట్టే ఈ వారం తర్వాత. బట్ ఓన్లీ ఒక్కటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండిపోయింది ఏంటంటే ఇమ్మాన్యుయల్ కూడా ఈ వారం ఓటింగ్లోకి వచ్చేసి ఉంటే తేలిపోయేది. అటా ఇటా ఇటా అని చెప్పి ఏదో ఒకటి. 10th వీక్ అయిపోయింది కాబట్టి ఇంకొక గట్టి కూర్చుంటే ఒక 4 వారాలు. 5వ వారం ఎట్లాగ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. 4వ వారం కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఆ టికెట్ ఫినాలే 13వ వారమే. 13 వారాల వరకు ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 3 వారాల ఇంపాక్ట్. సో కళ్యాణ్కి ఫ్యామిలీ వీక్ ఎవరైతే వెళ్తున్నారో కొంచెం గట్టిగా ఆడమని చెప్పండి, ఛాన్స్ ఉంది. అలాగే ఇమ్మాన్యుయల్కి ఎవరైతే వెళ్తున్నారో గట్టిగా ఆడమని చెప్పండి, ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళ ముగ్గురికే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. తనుజ, కళ్యాణ్, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్. ఇంకెవరు దరిదాపుల్లో కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదో చెప్తాను ఈ వీడియోలో. ఆ ఓటింగ్ చూస్తూ ఉంటే కొంచెం బాధగా ఉంది. డెమోన్ లాంటి పర్సన్కి, రీతు లాంటి పర్సన్ని చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఓటింగ్ ఆ పర్సంటేజ్లు కనుక చూస్తూ ఉంటే. పోనీ అక్కడ ఇది తీసేసిన రియల్ టైంలో కూడా వాళ్ళ పరిస్థితులు ఏం బాగా. సరే, సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ మాట్లాడతాం దాని గురించి డీటెయిల్గా. వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు, ఇది మాత్రం ఫిక్స్ అవ్వండి. ఇమ్మాన్యుయల్ ఒక్కడే మనకి తెలియని ఒక ఏమంటారు ఎలుకలు దొరుకుతాయి కన్నా ఏదో సామి చెప్తాను కూడా మర్చిపోయా. తెలియని ఒక బొక్క, అది కూడా పూర్తి చేసి ఉంటే కనుక మనకు తెలిసిపోయేది, క్లియర్ పిక్చర్ వచ్చేది 10వ వారంలోనే ఎవరు ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, దీంట్లో మళ్ళీ టాప్ 5 పెడతారు వీళ్ళు. సో టాప్ 5 పెట్టినప్పుడు వాళ్ళకి ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటని, ఎవరికి ఎక్కువ మంది టాప్ 5 పెట్టారో దానికి ఒక తేలిపోతుంది లెక్క. సో ఇప్పుడు బాటంలో ఎవరున్నారు ఆ ఓటింగ్ పోల్లో కానీ లేదంటే రియల్ టైంలో కానీ ఎవరు ఉండొచ్చు అంటే ప్రస్తుతానికి ఓటింగ్ పోల్ చెప్తాను. ఇందులో ఎవరున్నారంటే నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా అండ్ రీతు చౌదరి. వీళ్ళు ముగ్గురు 4% ఈచ్లో, అంటే 4.85, 4.7, 4.75. అందరికన్నా బాటంలో రీతు చౌదరి ఉంది. వీళ్ళ ముగ్గురు కన్నా కొద్దిగా పైనలో దివ్య నిఖిత, సంజనా గల్రాని అండ్ డెమోను. వీళ్ళందరూ సంజనా గల్రాని గారు, డెమోను, దివ్య, వీళ్ళు ముగ్గురు ఒక 6 to 7%, 7 కూడా లేదు, 6%తో ఉన్నారు. అంటే ఒక 1-2% డిఫరెన్సెస్. వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే భయ్య. వీళ్ళందరూ థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు 9.39%. 4th ప్లేస్లో బర్నీ అన్న ఉన్నాడు 9.15%. ఈ ఓటింగ్ ఈ పోల్స్ ప్రకారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఇది నైటే రీసెట్ చేశారు వీళ్ళు. ప్రస్తుతానికి ఇందులో 20,000 ఓట్లే పోలేని. దీని ప్రకారం చూసుకుంటే కనుక వీళ్ళు నలుగురు మ్యాక్స్ టు మ్యాక్స్ సేవ్ అయిపోతారు. డేంజర్ జోను డెమో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లెక్కన సంజనా గల్రాని గారు కూడా డేంజర్ జోన్కి వస్తున్నట్టే. నాకు సంజనా గారు డేంజర్ జోన్కి వస్తున్నారు అన్న ప్రతిసారి నాకు ఇమాన్యుయల్ మీదే ఇది వస్తూ ఉంటుంది. ఇమాన్యుల్కి మరి ఎంత ఓటింగ్ ఉన్నట్టు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్ చేస్తున్నట్టు, వాళ్ళు సంజనా గారికి చేయట్లేదా ఓటింగ్? సో ఇమాన్యుయల్, సంజనా గారి ఓటింగ్ కలిపితేనే ఇంత, ఇదే నాకు అర్థం కాదు. ఈ లెక్క ఒక్కటే తేలని లెక్క. సరే, సో ఇప్పుడు మనం ఒక ఇద్దరు కోసం మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరంటే డెమోన్ అండ్ రీతు డేంజర్ జోన్లో ఉంది, బాటంలో ఉంది 4.75%. డెమోన్ కూడా వీళ్ళ ముగ్గురి కన్నా కొంచెం ఒక స్టెప్ పైన ఉన్నా కూడా స్టిల్ ఆ ఓటింగ్ చూస్తే భరణి గారు, సుమన్ శెట్టి అన్న వీళ్ళకన్నా అంత లెస్ డిజర్వింగా. ఎందుకు? వీళ్ళు చేసిన తప్పేంటి తెలుసా భయ్య? నేను చెప్తాను చూడండి. డెమోన్ని రాత్రి కూడా ఆలోచిస్తూ ఉన్నాను. అగ్ని పరీక్ష టైంలో డెమోన్ కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతినింది. అదేంటి అగ్ని పరీక్ష నుంచే సెలెక్ట్ అయ్యాడు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే అప్పుడు నేను కూడా ఇన్ఫ్యాక్ట్ చాలామంది క్రిటిసైజ్ చేసాం డెమోన్ ఎట్లా సెలెక్ట్ చేస్తారని. ఎందుకంటే డెమోన్ అంతగా అట్రాక్ట్ చేయలేదు ఆ షోలో, సరిగ్గా మాట్లాడలేదు, సరిగ్గా టాస్క్ ఆడలేదు. లాస్ట్ ఒక టాస్క్ ఏదో ఆడినట్టుండో అది ఓడిపోయాడు. సో అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఈవెన్ దివ్య నిఖితకి కానీ లేదంటే నాగాకి కానీ షకీబ్కి కానీ పేర్లు బాగానే గుర్తుంది నాకు, వీళ్ళందరికీ డెమోన్ కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది. డెమోన్ డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాడు. ఎక్కడ ఇంప్రెసివ్గా ఒక మాట మాట్లాడటం ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కన్ఫ్యూజింగ్గా ఉంటాడు, సరిగ్గా అర్థం కాదని. సో డెమోన్ సెలెక్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా క్రిటిసైజేషన్, పైగా ఓట్స్ ప్రకారం చేశారు. సో డెమోన్కి ఏముండేదంటే నాకు తెలిసి డెమోన్ వెళ్ళే ముందు అనుకొని ఉండొచ్చు ఇలాగా, నేను ఎక్కువ సర్వైవ్ అవ్వాలని షోలో. నేను సర్వైవ్ అవ్వాలి అంటే కొద్దిగా కనీసం నేను ఒక 4-5 వారాలు నా హౌస్లో మినిమంగా ఉండాలి, నేను అన్నోడిని ఒకటి ఉన్నాను
అని చెప్పి ఆడియన్స్ గుర్తించాలంటే నేను ఒక 4-5 వారాలు ఉండాలి, 4-5 వారాలు నేను ఉండాలంటే నేను ఏం చేయాలంటే ఒక ట్రాక్ నడపాలి అని ఫిక్స్ అయ్యి వెళ్ళుంటాడు. సిమిలర్గా రీతు చౌదరి కూడా ఆలోచించి ఉండొచ్చు. లేదు, మనకున్న నెగిటివిటీకి మనం కష్టం సర్వైవ్ అవటం, సో ఒక ట్రాక్ ఉంటే అదొక అట్రాక్టివ్గా ఉంటుంది, అదొక ఎలిమెంట్గా ఉంటుంది, దానివల్లైనా మేకర్స్ మనల్ని లోపల ఉండొచ్చు, ఉంచిస్తారేమో అని చెప్పి తనకు కూడా అదే థాట్ ప్రాసెస్ తెలిసి ఉండొచ్చు. ఓవర్ ద టైమ్ వీళ్ళు బాండ్ జెన్యూన్ అయి ఉండొచ్చు. నేను బాండ్ గురించి ఇప్పుడేం మాట్లాడలేదు, ఈ టైంలో నేను బాండ్ గురించి మాట్లాడలేదు. వీళ్ళు ఇనిషియల్ డేస్లో ఏదైతే ఇది చేశారో, ఇలా అనుకొని ఒక ట్రాక్ అనేది స్టార్ట్ చేశారో, ఖచ్చితంగా అది ఫేక్ ట్రాకే స్టార్టింగ్లో, అది ఇద్దరికీ తెలుసు. ఈవెన్ డెమోన్ కూడా చెప్పాడు, శ్రీజ చెప్పినప్పుడు తెలుస్తాను నాకు తెలుసు అని చెప్పి ఒప్పుకున్నాడు డైరెక్ట్గా. సో ఫేక్గా స్టార్ట్ చేశారో అది ఏం చేసిందంటే ఆడియన్స్లో ఒక బలమైన ముద్ర వేసింది వీళ్ళ మీద. ఆ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఇనీషియల్ వీక్స్ చాలా క్రూషియల్ వీక్స్, ఫస్ట్ వచ్చే 5 వీక్స్ చాలా క్రూషియల్. ఆడియన్స్ ఫస్ట్ 3-4 వారాలు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ చాలా అంటే చాలా న్యూట్రల్ మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళకి కొన్ని కీ మూమెంట్స్ కావాలి గేమ్లో. ఆ కీ మూమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు పర్టికులర్ కంటెస్టెంట్తో కనెక్ట్ అవుతారు. అది ఆటైనా అవ్వచ్చు, మాటైనా అవ్వచ్చు, పాటైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు కనెక్ట్ అవుతారు. కొంతమందికి ఎవరో ఏడిస్తే బాధగా అనిపిస్తే కనెక్ట్ అవుతారు, కొంతమంది నవ్విచ్చారని కనెక్ట్ అవుతారు, కొంతమంది టాస్క్ కుమ్మేడరా అని చెప్పి కనెక్ట్ అవుతారు, కొంతమంది భలే డ్యాన్స్, ఏదో ఒకటి. అలాంటి కీ మూమెంట్స్ జరిగే టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఒక ట్రాక్ నడిపారు. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడియన్స్లో ఏ ఆడియన్స్కి ఇది ఒక కీ మూమెంట్ కాదు ట్రాక్ అనేది. క్లియర్ కట్ చెప్తే ఎవరైనా సెలబ్రిటీస్ ఎవరైనా అంటే బిగ్ బాస్ ఛాన్స్ ఉన్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే దయచేసి ఇది మాత్రం చేయకండి. మీ ట్రాక్ పెట్టుకుంటేనే సర్వైవ్ అవుతాము అన్న థాట్ ప్రాసెస్లోకి అసలు దిగద్దు. మీరు వెళ్తారేమో కొన్ని వారాల ముందుకి, దానివల్ల మేబీ ఈ వైల్డ్ కార్డ్స్ లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడచ్చేమో, కానీ మీరు అవుట్ అండ్ అవుట్ 22 మెంబర్స్ 20 మెంబర్స్లో ఎంటర్ అయితే అప్పుడు మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే వీళ్ళు వైల్డ్ కార్డ్స్గా వచ్చి వీళ్ళకి ఒక షీల్డ్లో నిలుస్తున్నారు పాత కంటెస్టెంట్లకి. 6 వచ్చారు, 6 ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిపోతా ఇట్లా ఉన్నారు. లేదా రీతుకి చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉంది. ఇంతకుముందు కూడా డేంజర్ జోన్కి వెళ్ళొచ్చింది, డెమోన్ డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు. ఇమాజిన్ వైల్డ్ కార్డ్స్ అన్న లేకపోతే ఎలిమినేట్ అయిపోవాలి ఈ పాటికి. వీళ్ళు నిజంగా అంత ఎలిమినేట్ అవ్వడానికి అంత అరుగులా అంటే కాదు. ఇండివిజువల్గా చూస్తే సూపర్ ప్లేయర్స్. రీతు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది, బలంగా ఆడుతుంది, దెబ్బలు తగులుతుంది, పట్టించుకోకుండా ఆడుతుంది. మాటలు తోటాలు రీతువి. దివ్య అనే గడగడలాడిచ్చింది నిన్న. దివ్య ఒక విధంగా దెబ్బ కొట్టాలని చూస్తే నిన్ను కావాలని నిన్ను లేపుకో, పక్కన వాళ్ళు తొక్కి మాత్రం కాదు అది ఇది అని చెప్పినప్పుడు దివ్యకి మాట రాల. తర్వాత మళ్ళీ కెమెరాతో కూర్చొని మాట్లాడుకుంటుంది, కంపారిజన్ అనాలిసిస్ చేయమా అది ఇది అన్నట్టు. అది రీతు. టాస్కులు బలంగా ఆడుతుంది, మాటలు బలంగా చెప్తుంది. ఏం కావాలి బిగ్ బాస్కి? పర్సనాలిటీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది. డెమాన్ స్లోనే మనిషి కొద్దిగా, కానీ మంచిగా మాట్లాడతాడు, ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తాడు, టాస్కుల్లో 100కి 200% పెడతాడు. చాలా అంటే చాలా యాంగర్, అన్నెసరీ యాంగర్ ఏం లేవు. కొంచెం ఉన్నాయి, చిరాకు లాంటివి ఉన్నాయి, నసలాంటిది ఉంటుంది కొద్దిగా. బట్ మిగతా బ్యాడ్ బిహేవియర్లు వాటితో కంపేర్ చేసుకుంటే ఓకే కదా. ఎక్కడో ఉండాల్సినోడు మనం కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్తో పేరు చెప్పుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ గేమ్ వరకు చూసుకుంటే ఈ ట్రాక్ అనేది పక్క తీసేసి ఎంటైర్గా ట్రాక్ అనేది పక్క తీస్తే చూడాల్సిన వాళ్ళు. కానీ వాళ్ళ ఓటింగ్ చూస్తే బాధేస్తుంది. ఇది రీతు డేంజర్ జోనా? గౌరవ్ నిఖిల్ కన్నా కింద ఉందా? గౌరవ్ నిఖిల్ పైన డెమోన్ అంతేనా? ఏంటి భరణి అన్న, సుమన్ శెట్టి అన్న, సంజనా గల్రాని గారు వీళ్ళందరికన్నా కూడానా? ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఉన్న ఇంప్రెషనే చోరదా క్యారీ అయ్యింది. అందరూ చెప్తారు డెమోన్ బాగా మంచి ప్లేయరే, కానీ ఓటేయరు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఫేవరెట్స్ ఉన్నారు. ఈ ట్రాక్లనే పెట్టుకోకండి. ఆర్గానిక్గా జెన్యున్గా మీకు బాండ్ ఫామ్ అయితే అది అన్నా చెల్లెలు అవ్వచ్చు, అన్నా తమ్ముడు అవ్వచ్చు, ఈవెన్ లవ్ కలిగినా కూడా అది ఆర్గానిక్గా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్ తెలిసిపోద్ది. ఇక్కడ ఆడియన్స్ ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు, ఎరిపప్పలు ఎవ్వరు లేరు. ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళే. వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. వాళ్ళు కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. రివ్యూ చెప్తే ఈజీగా మ్యానిపులేట్ అవ్వరు. వాళ్ళకి లాజికల్గా అనిపిస్తేనే వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళ ఒపీనియన్, అదర్వైజ్ ఎవరు అంత ఈజీగా మార్చుకోరు. సో మీ బాండ్ జెన్యూన్ అయితే వాళ్ళకి తెలిసిపోద్ది, వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు ఆ జెన్యూనిటీని. అంతేగాని ఫేక్ పెట్టుకుంటే అసలు ఎంకరేజ్ చేయరు. ఇన్ని సీజన్లు జరుగుతున్నా ఇప్పటికే తెలుసుకోలేకపోతున్నారు అంటే కొంతమంది కంటెస్టెంట్స్ వెళ్ళేవాళ్ళు. నాకు అదే అర్థం కావట్లా. మీరు బిగ్ బాస్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడకండి, మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడండి. ఆడితే ఏమైందంటే మీరు బలమైన కంటెస్టెంట్లు అయితే మీరు చివరిదాకా ఉంటారు. మీరు బలహీనలు అనుకోండి, మీరు ఏ ట్రాక్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా మీరు తొందరగా ఎలిమినేట్ అయిపోతారు. విషయం ఉండదు. అది అనవసరంగా ఇప్పుడు వేస్ట్ అయిపోయినట్టేనా ఓ మంచి అవకాశం. అది నా బాధ.
టాప్లో ఉండుంటే చూడండి, మనకి 4-5 విన్నర్స్, పొటెన్షియల్ విన్నర్స్ కేటగిరీలో ఉండుంటే 4-5, మనకి ఇంకా ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎవడవుతాడరా ఓటింగ్ అనాలిసిస్లు, నెక్స్ట్ ఈ పోల్స్, ఎవరు లేకపోవడంతో అలా ఉంది. ఉన్నోళ్ళలోనే గొప్ప వాళ్ళు ఎవరు అని ఎత్తుక్కునేటట్టు ఉంది. సో డేంజర్ జోన్లో అయితే మాత్రం రీతు, నిఖిల్, నెక్స్ట్ గౌరవ్ ఉన్నారు. ఇక్కడ డేంజర్ రీతు కన్నా కూడా తనూజకి ఎక్కువ. ఎందుకంటే ఈ వారం తనూజ దగ్గర గోల్డెన్ బజర్ పవర్ ఉంది. ఇదే లాస్ట్ వారం ఆ అమ్మాయి ఒక ప్రామిస్ చేసింది. ఏం చేసింది అంటే రీతుకు వాడతానని చెప్పింది. ఈ లెక్కను చూసుకుంటే రీతుని ఖచ్చితంగా బాటంలో ఉంచుతారు. రీతు గౌరవ్ కాంబినేషన్ పడచ్చు, రీతు నిఖిల్ కాంబినేషన్ పడచ్చు. అంటిల్ అన్లెస్ నిఖిల్ కనుక నామినేషన్ ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోయింటే, కెప్టెన్సీ కంటెండర్ నిఖిల్ 99%. సో ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ అవ్వకపోతే, కెప్టెన్ అవ్వకపోతే కనుక రీతుకి నిఖిల్ కూడా పడచ్చు. ఈ వీక్ ఏం చేస్తారంటే, నేను అనుకోవటం ఇది నాకు గెస్ మాత్రమే, ప్రతి వారం తనూజకి ముందే రివీల్ చేస్తున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి. ఈ వారం మ్యాక్సిమం రివీల్ చేయరు అనుకుంటున్నాను నేను. చేయకుండా రీతుని గౌరవ్ని పెట్టి ఎవరికి గోల్డెన్ బజర్ పవర్ వాడతావు అని చెప్పి తనూజని లాక్ చేయొచ్చు. అందులో కనుక రీతుకి బాటం అంటే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ రీతు అయ్యి రీతుని సేవ్ చేస్తే మాత్రం తనూజకి చాలా అంటే చాలా నెగిటివ్ అది. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ని ఆవిడ ఓవర్ రైడ్ చేసినట్టు. ఇది కొద్దిగా పర్లేదు, అట్లీస్ట్ ఈ ఆప్షన్ ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది. ఇది పర్లేదు, ఎందుకంటే తెలియకుండా చేశారు కాబట్టి. రివీల్ చేసి రీతు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అని చెప్పి రివీల్ చేసిన తర్వాత తనూజ ఇచ్చిన మాట ప్రకారం రీతుని సేవ్ చేసి పక్కన ఉన్న గౌరవ్ నిఖిల్ కనుక ఎలిమినేట్ చేస్తే మాత్రం ఇప్పటివరకు ఓటింగ్ తారుమారు అయ్యే సిచ్యువేషన్ లేదనుకుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అది మాత్రం తనూజ గారికి చాలా అంటే చాలా నెగిటివ్. అలాంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ అయ్యి తను కనుక అంటే రీతు నిజంగా అందరికన్నా డేంజర్ జోన్లో ఉండి ఎలిమినేట్ అయిపోయే సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు ఖచ్చితంగా తనూజ గారి గోల్డెన్ బజర్ పవర్ వాడాలి. ఎందుకంటే మాట ఇచ్చారు, వాడతారు, దబ్బడిపోయింది. ఈ లోపల రీతుకి కనుక ఏదైనా ఓటింగ్ పుంజుకొని పైకి వెళ్ళిపోతే చివరిలో కనుక గౌరవ్ నిఖిల్ లేదంటే గౌరవ్ దివ్య వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈవెన్ డెమోన్ ఉన్నా కూడా ఆవిడ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే రీతు చెప్పింది కాబట్టి గుర్తుంచుకోండి ఈ పాయింట్ కూడా. వీళ్ళు ఉంటే కనుక మ్యాక్సిమం వాడరు. ఆవిడ వాడకపోతే బజర్ పవర్ ఏమైంది బ్రో అంటే షెడ్కి వెళ్ళిపోద్ది, స్టోర్ రూమ్కి వెళ్ళిపోతుంది, మ్యాక్సిమం అదే అవుతుంది. బట్ ఇదంతా బిగ్ బాస్ మీద తనూజని ఎట్లా గైడ్ చేయాలి, తనూజని ముందుకు తీసుకెళ్లాలా, వెనక్కి తీసుకెళ్లాలా, ఆపాలా, మొత్తం అంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఈ వారం ఎలిమినేషన్ అది ఈ వారం తనూజ గారి గోల్డెన్ బజర్ పవర్ వాడింది. సో రీతు, నిఖిల్, నెక్స్ట్ గౌరవ్ వీళ్ళు ముగ్గురులో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. కొంచెం అటు ఇటు మారితే కనుక డెమోన్, దివ్య కూడా ఛాన్స్ ఉంది. దివ్యాది ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది తనూజ గారి ఫ్యాన్స్ ఏంటంటే ఫస్ట్ 2 రోజులు గుద్దేశారు. ఈ పోల్ ప్రకారం చూసుకుంటే ఆవిడ లేనట్టు ఉంటుంది కానీ డేంజర్ జోన్లో. కానీ మంగళవారం ఓటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు వరకు వాళ్ళు ఏం చేశారంటే గౌరవ్కి నిఖిల్కి కొన్ని ఓట్లు గుద్దారు కొంతమంది. ఎందుకంటే దివ్యాన్ని తీసుకొద్దామని గుద్దారు. ఇప్పుడు మాత్రం ఏం తెలియనట్టు వచ్చి తనూజ గారికి సోషల్ మీడియాలో ఓటేస్తున్నారు. కానీ సో ఆ విధంగా ఓట్స్ అనేవి కొంచెం తగ్గినాయి, మరీ తగ్గిపోవాలి డ్రాస్టికల్గా. అందుకని డిఫరెన్స్ ఉంది కానీ టూ మచ్ డిఫరెన్స్ తగ్గిపోయినట్టు నేను చెప్పట్లేదు. సో ఆ విధంగా దివ్య కూడా డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పోల్ ప్రకారం వెళ్లకుండా కనుక మామూలుగా వెళ్తాయి. రియల్ టైంలో దివ్య కూడా డేంజర్ జోన్లోనే ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇది ఈరోజు స్టేటస్. రేపటికి ఇది కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక పేరు వస్తుంది మనకి, కెప్టెన్ ఎవరయ్యారు అని చెప్పి వస్తుంది. అది కనుక నిఖిల్ లేదంటే తనూజాను లేదంటే ఇంకొకళ్ళు అయ్యారంటే కనుక ఆ ఓటింగ్ అన్నది చీలిపోతుంది. అంటే వాళ్ళకి పడాల్సిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకి పడితే మొత్తం ఏదైతే ఉందో అది మారిపోతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా లీక్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వారం కెప్టెన్ ఎవరయ్యారన్నది లీక్ చేయమాకండి. అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎలిమినేషన్లో. అది రేపటి వరకు ఉండనిస్తే ఓట్లు వేసుకునే వాళ్ళు రేపు ఏదైనా చేంజ్ చేద్ది, లేదా ఈరోజు చేంజ్ అయిపోద్ది, రేపు చేంజ్ అయిపోద్ది. ఇంకొకటి ఎవరైనా బాటంలో ఉండేవాళ్ళు కనుక కెప్టెన్ అయ్యారని వస్తే ఇప్పుడు సపోజ్ నిఖిలే కెప్టెన్ అయ్యారని వచ్చింది అనుకోండి, నిఖిల్ ఓట్లేయడం మానేశారనుకోండి, అరే ఎనీవే ఇమ్యూనిటీ సేవ్ అయిపోతాడు. కానీ అదే వేరే విషయం, రైటే. ఎక్కడో తనూజ లాంటి వాళ్ళు కెప్టెన్ అయితేనే ఆ ఓట్లు తనూజకి వేయకుండా వీళ్ళు వేరే వాళ్ళకి వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో అది చేంజ్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న లాజిక్ ఉంది. మరి చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్తా అవుతారంటే ఎవరు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది రాంగ్ ఏదైతే కనుక నాలుగు ఖర్చుకుంటారు. సో ఇది రియల్ టైంలో కూడా వాళ్ళిద్దరు టాప్లోనే ఉన్నారు, తనూజ గారు టాప్లోనే ఉన్నారు. డిఫరెన్స్ అనేది మరీ తక్కువగా అందేసుకున్నట్టు కళ్యాణ్ అన్న రేంజ్లో లేదు. అలా అని చెప్పి లాస్ట్ టైం లాగా మరి బాగా డిఫరెన్స్ ఉందంటే తగ్గింది కొద్దిగా. మేబీ అది క్రాస్ ఓటింగ్ వల్ల తగ్గినట్టే, కానీ డిఫరెన్స్ అయితే ఉంది, గట్టిగానే ఉంది. ఎప్పట్లానే అంటే కొంచెం తగ్గించి 2% అలా తగ్గించి ఉండొచ్చు.
ఇది ఎగ్జాక్ట్గా చెప్పింది కాదు కానీ డీటెయిల్స్, బట్ ఇది నా జస్ట్ అనాలిసిస్ మాత్రమే. బట్ టాప్లో ఉన్నారు ఆవిడ అన్నది మాత్రం మ్యాక్సిమం రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇంక మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో డేంజర్ జోన్లో కంక్లూజన్ ఏంటంటే, డేంజర్ జోన్లో రీతు, గౌరవ్, నిఖిల్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మధ్యలో ఉండొచ్చు. ఇది దాటితే కనుక దివ్య, సంజన గారు, డెమోన్ పవన్ వరకు చేరొచ్చు. సుమనన్న, భరణి గారు వీళ్ళందరూ సేఫ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. భరణి గారికి ఓటింగ్ పెరిగిందా అంటే పెరిగిందేమో, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కొద్దిగా అలర్ట్ అయ్యి ఉంటారు ఈసారి. లాస్ట్ టైంలో లైట్ తీసుకోకుండా ఈసారి కొద్దిగా అలర్ట్ అయ్యి గట్టిగా ఓట్లు వేసుకుంటూ ఉండొచ్చు. సో ఎనీవే, ఈ ఓటింగ్ అనాలిసిస్ మొత్తం అగైన్ నా సిన్సియర్, అదే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రో. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నెలండి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కొనండి. సో ఈ ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు చెప్పినా కూడా మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి. ఏ రివ్యూలు చెప్పినా, ఏ ఛానల్లో పెట్టినా, ఏ పోల్స్ పెట్టినా ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని మీ ఫేవరెట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కనుక ఓటింగ్లో ఉంటే వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి. ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. సో ఎందుకంటే మొత్తం మీరు కనుక మామూలు టాప్లో ఉన్నారని పలానా వ్యక్తి చెప్పాడని చెప్పి మీరు రిలాక్స్ అయితే మొత్తం ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. ఓవర్ ద నైట్ చేంజ్ అయిపోయిన సిచ్యువేషన్ ఉన్నాయి, చాలాసార్లు చూసాం మనం. సో మీ ఫేవరెట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓట్ చేసుకోండి. మీ ఫేవరెట్స్ కనుక లేకపోతే అప్పుడు మీ ఇష్టం, మీరు ఆడిన దాట పడింది. బట్ ఇప్పుడు ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు, సమస్యే లేదు. అలాగే మీ వాళ్ళు రేపు ఎపిసోడ్ తర్వాత లైవ్లో కనుక కెప్టెన్ స్టార్స్కి వాళ్ళు కనుక సేవ్ అయిపోతే అప్పుడు మళ్ళీ మీ ఓట్స్ మీరు ఎవరికైనా వేసుకోండి. లీక్స్ నమ్మి మాత్రం వేయొద్దు, ఓటు చేంజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి అది రాంగ్ అయితే తర్వాత మీరు 4 ఖర్చుకోవాల్సి వస్తుంది. సో అదనమాట సంగతి, మీ ఇష్టం. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పా. నెక్స్ట్ హిందీ బిగ్ బాస్ మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నా, ఒక 2-3 అవర్స్లో వస్తుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తెలుగు బిగ్ బాస్లో ఫ్యూచర్లో గేమ్ చేంజర్ అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. ఇంకొకటి, నైట్ మిడ్ నైట్ టాక్స్ వీడియో పెట్టాను, చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ట్రోల్స్, అన్నెసరీ ట్రోల్స్ ఇవన్నీ చూశాను నేను కళ్యాణ్ మీద. అగైన్ అది అవసరం లేదు, అది మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎందుకు తనుజ దగ్గర ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది కళ్యాణ్ అని చెప్పి పెట్టాను, చూడండి. అలాగే అందులో ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, లాస్ట్లో కళ్యాణ్ తనుజతో మాట్లాడతా, నువ్వు ఒక్కదాని క్లాస్ కొట్టాను, నువ్వు ఒక్కదాని క్లాస్ కొట్టాను, నాకు అర్థం కాదు ఏం టాస్ జరిగింది ఏంటి అనుకున్నా. సో సంజయ్ గారు కళ్యాణ్ పొగిడినప్పుడు తనుజ ఒక్కతే క్లాస్ కొట్టింది, తనుజ మీద కెమెరా ఉంటుంది. ఈ పాయింట్ నేను చెప్పా కానీ కనెక్ట్ చేసుకోవాలా అంటే ఇంక తెల్లారి 6 అయిపోయింది. ఇంక బ్రెయిన్ ఆ టైంలో ఇంకా బ్రెయిన్కి అవ్వట్లేదు, పని చేయట్లేదు అనమాట. సో తనుజ గారి ఒక్కదానివే క్లాప్స్ కొట్టావు అని చెప్పి, సో అదే వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో. సో తను ఒక్కరితే క్లాప్స్ కొట్టిందని చెప్పి చెప్తున్నాడు స్పెసిఫిక్గా. అది థ్యాంక్స్ ఎవరైతే కామెంట్ చేశారో, చాలామంది కామెంట్ చేశారు ఆ విషయం, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, ఎపిసోడ్ రివ్యూ కూడా ఉంటుంది. మీ దగ్గర డేటా ఉండి మీ దగ్గర టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. టైం లేదంటే కనుక మీ పనులు మీరు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.